హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీలతని. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చేసాను కదండి. మీరందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నానండి. నా లైఫ్లోకి అయితే చాలా అప్డేట్స్ అనేవి జరిగాయండి. అవి సంతోషాన్ని ఇచ్చేటివైనా బాధనిచ్చేటివైనా ఏదైనా కానీ స్వీకరించాలి, తప్పదు కదండి. చేయకుండా మరి ఈరోజు నేను ఏం చేయబోతున్నాను రెసిపీ అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసుకుంటూ మిగతా విశేషాలు ఏంటి అనేది మాట్లాడేసుకుందామండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక మంచి లైక్ కొట్టండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందండి, మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని షేర్ చేసుకుంటున్నాను. వీడియోస్ అనేవి ఎక్కువగా రావట్లేదు, మాక్సిమం ట్రై చేయాలని అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదండి. కొన్ని చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేకపోతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా నిల్చొని నేను వీడియోస్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందండి. అలాగే ముందు చెప్పిన వీడియో లాగా నాకు తెలిసినవి, నేను నేర్చుకున్నవి మీ అందరికీ యూజ్ అయ్యేలాగా మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదండి. రెసిపీసే కాకుండా నేను ఇంట్లో పనులు ఏ విధంగా చేసేసుకుంటాను, నా లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, టైం అనేది ఎలా సెట్ చేసుకుంటాను, సేవ్ చేసుకుంటాను అనేది కూడా ఇక నుంచి వీడియోలో ఉంటుందండి. అలాగే రెసిపీతో పాటుగా కొన్ని యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి మీ అందరి నుంచి నాకు సపోర్ట్ కావాలండి. మరి కిచెన్లోకి వెళ్దాం. ముందైతే ఫస్ట్ అయితే మటన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కుక్కర్ గిన్నెలోకి వేసేసుకొని కొంచెం వాటర్తోనే ఉడికించుకోవాలండి. దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ని, ఒక స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసుకొని, ఉప్పు పసుపు రెండు వేసుకొని, వాటర్ ఏం వేసుకోకుండా అయినా ఉడికించుకోవచ్చు. మీరు మాడిపోతుందేమో అనుకున్నట్లయితే ఇలా చిన్న టీ గ్లాస్తోనే ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని, ఆ తర్వాత పసుపుని ఇలా స్పూన్తోని ఒక స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసేసుకుంటున్నానండి. కావాలనుకుంటే మరి రుచి చూసుకున్న తర్వాత మిగతాది వేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుందాం. పక్కన మటన్ అనేది ఉడికేలోపు మరొక స్టవ్ మీద ఇలా మందపాటి గిన్నెను పెట్టేసి దానిలోకి మనం తీసుకున్న మటన్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ని వేసేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీలోకి మటన్ అనేది కొంచెం ఎక్కువగా, స్పైసెస్ కూడా ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. ఆ తర్వాత 1 కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని పచ్చివాసన పోయేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. నాన్ వెజ్లోకి వేసేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలని ఫ్రై చేసుకుంటూ మరొక పక్కన మటన్ని ఉడికించుకుంటూ ప్యారలల్గా చేసుకోవడం వలన టైం అనేది సేవ్ అవుతుందండి. మనం తీసుకున్న మటన్ లేతగా ఉన్నట్లయితే 4 విజిల్స్ అయితే సరిపోతుందండి. కొంచెం ముదురుగా ఉన్నట్లయితే మరొక 2 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఒకసారి మూత తీసి చెక్ చేసుకున్న తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకొని మరొక 2 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, కుక్కర్లో నుంచి గాలంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ మటన్ని కూడా తీసేసుకొని ఇలా ఫ్రై అయిన ఈ ఉల్లిపాయల్లోకి వేసేసుకోవాలండి. నేనైతే ఇందులోకి కొంచెం మెంతికూరని కూడా వేసుకుంటున్నాను. నాకు మెంతికూర అంటే చాలా ఇష్టం అండి, అందుకోసమని వేసుకుంటున్నాను. మీరు వద్దనుకుంటే ఈ స్టేజ్లోనే మటన్ని వేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో మెంతికూర అనేది చక్కగా ఫ్రై చేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. మటన్ అనేది కుక్కర్లో ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి టమాటోని ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట. చూడండి, మీడియం ఫ్లేమ్లో టమాటోని సాఫ్ట్గా అయ్యేలాగా ఉడికించుకుందాము. త్వరగా ఉడకడం కోసం రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసి మధ్యలో కలుపుకుంటూ టమాటోని ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఉడికించుకున్న మటన్ని, ఓన్లీ మటన్ని మాత్రమే ఇలా వేసేసుకోవాలండి. ముక్క చూపిస్తాను చూడండి, చక్కగా ఉడికిపోయింది. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిందనమాట. ఒకవేళ ఉడకకపోతే మరొక 2 విజిల్స్ వచ్చేలాగా ఉడికించేసుకోండి. ఆ తర్వాత వాటర్ని అందులోనే ఉంచేసి ఓన్లీ మటన్ని మాత్రమే ఈ టమాటోలు దాంట్లోకి వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లుగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇక్కడ చూపించిన విధంగా కలుపుకుంటూ కింద నుంచి పై వైపుకు మటన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత కారంని వేసుకోవాలండి. మీరు తీసుకున్న మటన్కి మీకు తగినట్టుగా కారాన్ని వేసుకోవాలండి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి. కారం వేసేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గరం మసాలా, కొత్తిమీరని కూడా వేసుకొని ఇలా ఫ్రైలాగా అయినా తినేసేయొచ్చండి, చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ని వేసుకొని గ్రేవీలాగా చేసుకున్నా కానీ రైస్, చపాతీలోకి, పూరి, పుల్కా దేనిలోకైనా కానీ చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెలోకి అయినా కానీ. నేనైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకునే గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వలన మటన్ అనేది బయట వండినట్లే ఉంటుందండి, త్వరగా రెడీ అవుతుందన్నమాట. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా కానీ మనం ఏదైనా బయటకు వెళ్ళే హడావిడి పనులు ఉన్నప్పుడు నాన్ వెజ్ తెచ్చుకుంటే ఈ ప్రాసెస్లో కనుక చేసి చూడండి. కుక్కర్లో వండినట్లుగా కాకుండా మనం గిన్నెలో వండినట్లుగానే రుచి అనేది ఉంటుందండి. ఎవరు కూడా గుర్తుపట్టలేరు, అంత రుచిగా ఉంటుందన్నమాట. ఈసారి కనుక ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది, మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారండి. అలాగే మాటల్లో పడి గరం మసాలా వేయడం అనేది చెప్పలేదండి. 1 స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 స్పూన్ వరకు గరం మసాలాను మీ టేస్ట్కి తగినట్టుగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తినేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, గుమగుమలాడే మటన్ కర్రీ అనేది చాలా తక్కువ టైంలో కుక్కర్లో వండినా కానీ గిన్నెలో వండిన రుచితో ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది చూసేశారు కదా. మరి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదండి, ఒక మంచి లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ విధంగా ఇలా కర్రీ రెడీ చేసేసుకున్న తర్వాత మరొక పక్కన రైస్ని పెట్టేసుకొని, రైస్ అయ్యేలోపు లేడీస్ అందరూ చేసే పనులేనండి. సండే కూడా హాలిడే ఉండదు కదా, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మండే రోజు మళ్ళీ రెగ్యులర్గా లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి మనకు పనులన్నీ ఉంటూ ఉంటాయండి. నేనైతే ఇక్కడ తీసుకొచ్చిన కూరగాయలు, ఆకుకూరలన్నీ కూడా ఫ్రిడ్జ్లో సర్దేసుకుంటున్నానండి. గోంగూర, కొత్తిమీర, పుదీనా, మెంతికూర ఇవన్నీ శుభ్రం చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా కొంచెం ఓపిక చేసుకొని సర్దేసుకున్నట్లయితే మనం వంట చేసేటప్పుడు కష్టం లేకుండా, శ్రమ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి. అవి సర్దకుండా అలాగే పెట్టేసుకున్నాం అనుకోండి, మన మైండ్ అనేది ఎప్పుడు సర్దాలా అని అటే ఆలోచన అనేది వస్తూ ఉంటుందండి. నేనైతే ఇక్కడ కొత్తిమీరను కూడా శుభ్రం చేసేసుకుంటున్నాను. వాటర్లో వేసి కడగట్లేదండి, ఇలా అంతా నీట్గా చేసేసుకొని ఒక బాక్స్లోకి పెట్టేసుకొని కావాల్సినంత తీసుకొని కడిగేసుకొని వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం వర్షాకాలం కదండి, వర్షాలు పడుతున్నాయి, తడారాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకోసమని ఇలాగే పెట్టేసుకుంటున్నానండి. మామూలుగా టైంలో అయితే మాత్రం మరీ ఆకుల్లాగా కాదండి, కొంచెం పుదీనాని కాడలుగా ఉంచేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా అంతేనండి, కాడలు పప్పుచారులోకి కానీ కొన్ని కర్రీస్లోకి కాడలతో సహా వేస్తేనే రుచి అనేది చాలా బాగుంటుందండి. పప్పు ఉడికేటప్పుడు ఆ కాడల్ని కట్ చేసుకొని పప్పు ఉడికించేటప్పుడు వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఆ తర్వాత దీన్ని కూడా అదేవిధంగా ఎయిర్టైట్ బాక్స్లోకి టిష్యూ పేపర్ని వేసేసుకొని పుదీనాను కూడా స్టోర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను వాడే ఈ సీజర్ అనేది ఓన్లీ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికే వాడతానండి, మరి ఇంకా దేనికోసం వాడను. ఇలా చేత్తో కట్ చేసుకొని నైఫ్తో కాకుండా సీజర్తో చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా కట్ అయిపోతుందండి. నాకు అది బాగా అలవాటయింది. మరొక విషయం అండి, ప్లాస్టిక్ చాట వాడుతున్నారని మీరెవరు ఏమీ అనుకోవద్దండి. బియ్యం చెరగడానికి మాత్రం నేను వెదురుతో చేసిన చాటనే వాడతాను. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటి ఆకుకూరలు గిల్లుకోవడానికి ఈ చాట అనేది బాగా యూజ్ అవుతుందండి. తడి అంటకుండా ఉంటుంది. ఆ తర్వాత దీన్ని కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటే బాగుంటుందండి. ఈ విధంగా అలవాటైందనమాట. ఆ తర్వాత గోంగూరను కూడా అదేవిధంగా అంతా ఆకుల్ని ఒలిచేసుకొని టిష్యూ పేపర్ని అడుగున పెట్టేసి బాక్స్లోకి స్టోర్ చేసుకున్నట్లయితే మనకి చక్కగా ఉంటుందండి. మనకు ఎలాంటి టెన్షన్ లేకుండా పొద్దున్నే ఆకును తీసి కడిగేసి బుట్టలోకి వేసేసుకొని కర్రీ అంటే కర్రీ అయినా, పప్పులోకైనా, చట్నీలోకైనా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ముందు రోజే ఇలా ఆకుకూరలను అన్నీ కూడా ఒలిచిపెట్టేసుకుంటానండి. ఆ తర్వాత ఇక్కడ మరొక విషయం అండి, మా ఇంటి దగ్గర గేదెలు బాగా తిరుగుతూ ఉంటాయి. వీటిని డస్ట్బిన్లో కాకుండా ఒక పక్కన ఖాళీ ప్లేస్లోకి వేసేస్తాను, అవి వచ్చి తినేసి వెళ్తూ ఉంటాయండి. ఇది ఇలా డస్ట్బిన్లో వేసేదానికంటే వాటికి ఆహారంగా వేయడం వలన చాలా మంచిది కదండి. ఫ్రెష్ కూడా వేయచ్చు కదా అనుకుంటున్నారేమో, కానీ మా దగ్గరికి మండే రోజు, ఫ్రైడే రోజు గోమాత వస్తుందండి. తప్పకుండా ఫ్రెష్ క్యారెట్స్ కానీ, కీరా కానీ, టమాటోస్ కానీ పెడుతూ ఉంటామన్నమాట. ఇలా ఆకుకూరలన్నీ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్న తర్వాత మనకి పని అనేది అయిపోతుందండి. ఇలా అయిపోయిన తర్వాత లంచ్ చేసేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను అంటే, నేను స్టిచ్చింగ్ కూడా చేస్తానని చెప్పాను కదండి. మార్నింగే లేదంటే నైట్ అయినా కానీ లైనింగ్ క్లాత్స్ అన్నీ కూడా పిండేసుకొని ఐరన్ చేసుకొని ఇలా వేసేసుకుంటానమాట. ఒకేసారి 4-5 బ్లౌజులని కట్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే అప్పుడు ఎక్కువగా బయటవి కుట్టేదాన్ని కాబట్టి అదే అలవాటండి. ఆ తర్వాత అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీనిపైన నేను ముందుగానే పేపర్ కటింగ్ అనేది చేసి రెడీగా ఉంచేసుకుంటానండి. న్యూస్ పేపర్ని కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకుంటాను అనమాట. నెక్ అనేది మార్చేస్తాను, కానీ మిగతాదంతా కూడా సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి హ్యాండ్స్ కావాలంటే పఫ్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ అంతే.
మనం కావాల్సి లెంత్ పెట్టేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ అనేది నెక్ డిజైన్ కోసం ఫుల్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా అన్నీ కూడా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేస్తానండి. ఇలా చేయడం వలన ఈజీగా అయిపోతుంది అనమాట. మనం ఏ బ్లౌజ్కి నెక్ అనేది డిజైన్ పెట్టుకోవాలనో ఆ బ్లౌజ్ను కట్ చేసేటప్పుడు నెక్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. మీలో ఎంతమంది ఇలా చేస్తారు అనేది కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. తెలియని వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందని చెప్తున్నానండి. ఇంకా న్యూస్ పేపర్ కాకుండా పిల్లలకు చార్ట్ పేపర్స్ తోటి ప్రాజెక్ట్ చేపిస్తారు చూడండి, అలాంటి చార్ట్ పేపర్నైనా కానీ వాళ్ళది అయిపోయిన తర్వాత పడేయకుండా దానిపైన కూడా మనకి బ్యాక్ సైడు ప్లెయిన్గా ఉంటుంది కదండి, మార్కింగ్ చేసుకొని బెడ్ కింద వేసి పెట్టారనుకోండి పేపర్ అనేది ఫోల్డ్ అవ్వకుండా ఉంటుంది. మరి కొంతమంది యూట్యూబర్స్ అయితే పేపర్ కటింగ్స్ కూడా అమ్ముతున్నారండి. కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి అయినా కానీ తీసేసుకోవచ్చండి. ఇలా పేపర్ కటింగ్ అనేది చేసేసుకొని తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటానండి. ఈ ప్రాసెస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి ఇచ్చే కస్టమర్స్ది కూడా ఆ పేపర్ మీద నేమ్ అనేది రాసి పెట్టేసుకుంటే సరిపోతుందండి. అలాగే మన దగ్గర మిగిలిపోయిన వేస్ట్ క్లాతులతోని ఒక బ్యాగ్ లాగా కుట్టేసుకొని ఎవరి బ్యాగ్ మీద వాళ్ళ నేము, వాళ్ళ మెజర్మెంట్స్ రాసి పెట్టేసుకున్నామనుకోండి, వాళ్ళు ఇచ్చారనుకోండి కుట్టినవి అందులోనే పెట్టేసుకొని మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందండి. కుట్టాల్సినవి కూడా అందులో పెట్టేసుకోవచ్చు. ఎవరు వచ్చినా కానీ వాళ్ళ నేమ్ చూసేసి ఆ బ్యాగ్లో నుంచి తీసి ఇచ్చేస్తే సరిపోతుందండి. ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుందండి. బయట కస్టమర్స్వి కుట్టే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలా కటింగ్ అనేది చేసేసుకుంటే మనకి బ్లౌజ్ కుట్టడం అనేది 1/2 అవర్ to 40 minutesలో రెడీ అయిపోతుందండి. నాది జాక్ మిషన్ కాబట్టి కొంచెం తొందరగానే అయిపోతుందండి. నీట్ ఫినిషింగ్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ ఎవరిది కస్టమర్స్ది తీసుకోవట్లేదండి, నావి మా సిస్టర్ వాళ్ళవి మాత్రమే స్టిచ్ చేస్తున్నాను అనమాట. మనకు పనులు అనేవి రాకపోతే వేరే విషయం, కానీ అన్ని పనులు వచ్చి ఖాళీగా కూర్చోవాలంటే ఎవరి వల్ల అవ్వదండి. అలాగే డబ్బులు ఇచ్చి బయట కుట్టించుకోవాలంటే కూడా మనసు అనేది అస్సలు ఒప్పుకోదండి. అలాగే ఆ స్టిచ్చింగ్ అనేది కూడా మనకి నచ్చదు. ఇంతేనండి, ఈ విధంగా నా పనులన్నీ ఇలా ప్లానింగ్తో చేసేసుకుంటానమాట. నా లైఫ్లోకి కొన్ని అప్డేట్స్ వచ్చాయని చెప్పాను కదండి, ఏదైనా స్వీకరించాలి కదా. ఏమీ లేదండి, కొన్ని హెల్త్ ఇష్యూస్ వలన నేను ఎక్కువసేపు నిల్చొని చేయలేకపోతున్నానండి. సయాటికా ప్రాబ్లంతో ఎక్కువ నిల్చొని వీడియోస్ చేయడం వలన నాకు కాళ్ళు అనేవి నొప్పులు ఎక్కువగా వచ్చేస్తున్నాయండి. ఇంట్లో వంట చేసేటప్పుడు 1/2 అవర్లో అయిపోతుంది. వీడియో కోసం కాబట్టి 2 hours నిల్చొని చేసేసరికి కాళ్ళ నొప్పులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. మరి ఈ వీడియోస్ ఎందుకు తీయాలి, ఆపేయచ్చు కదా అనే మీకు క్వశ్చన్ రావచ్చు. కానీ మనకు వచ్చింది చిన్నదో పెద్దదో ఏదో ఒక సమస్య, కానీ దాన్నే పట్టుకొని అదే విధంగా కూర్చొని ఉండిపోతే మనం మెంటల్గా ఎక్కువగా డిస్టర్బ్ అవుతామండి. అందుకోసమనే మళ్ళీ నేను ఈ విధంగా మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. రెసిపీసే కాకుండా నేను డైలీ నా పనులు ఏ విధంగా చేసుకుంటాననేది కూడా వీడియోస్ రూపంలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ ఉండాలండి. ఇంతేనండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీ టైం ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా యూజ్ అయ్యేలాగా అనేది మీ అందరికీ యూజ్ అయ్యేలాగా ఉండాలని నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.